ఇది దొరికింది. ఆమె ఆడు లేకపోతే అతడు అనే పదం కూడా వాడం. అది లేకపోతే వాడు అనవసరంగా వీడు దొరికాడు ప్రభువా అనా కదా. ఒకసారి న్యాయంగా ఆలోచించండి. ప్రభు ఈ భార్యని ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు అని ఎంతమంది చెప్పారు ఒకసారి ఆలోచించండి. లేకపోతే ఈ భర్తని ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. ఫస్ట్ లో కాదు, 1, 2, 3 రోజులు కాదు, 1, 2, 3 సంవత్సరాల తర్వాత. అది స్టోరీ నేను చెప్పాను. 1, 2, 3 రోజులు ఎవరైనా చెప్తారు అనమాట. అబ్బా సూపర్ అంటారు అనమాట. వాళ్ళ పనులు వీళ్ళ పనులు వాళ్ళందరూ చేసేస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత అనవసరంగా వీడు దొరికాడు, వీడు దొరుకుతుంటే ఆయన అయితే ఎంత బాగుండో ఎంత మంచిగా చూస్తున్నాడు చూడండి. ఆఫీసులో తెగ మాట్లాడుతున్నాడు నాతో, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. అడిగిపోయినట్టు ఆయన ఇంటి తిప్పట్లేదు. సో భార్యను కూడా అంతేనమాట. ఆమె చూడు ఆఫీస్లో పరిచయం అయింది, ఆమె ఆ కూర తీసుకొస్తుంది ఈ కూర తీసుకొస్తుంది, నేను అడగకముందు రకరకాల ఇష్టాలను తీసుకొచ్చిన భార్య అడిగినగానే పెట్టదు. ఏం భార్య కదా. ఒకసారి ఆలోచించండి కదా. ఇక్కడ ఏమంటాడంటే శత్రువులను, ఒకవేళ నీ జీవిత భాగస్వామి నీ శత్రువు అయినా పర్వాలేదు, ప్రభు ఎవరిని ఇచ్చినందుకు వందనాలు చెప్పండి, లేకపోతే వీడిని ఇచ్చినందుకు వందనాలు చెప్పండి. వాస్తవంగా దేవుడు ఇవ్వలేదు, అది కూడా పొరపాటు, మనం కోరుకుని తెచ్చుకున్నాం కదా. అంటే ఇష్టపడకుండా పెళ్లి చేసుకున్నారండి మీరు, బలవంతంగా తీసుకొచ్చి కట్టేసారండి సార్కి మిమ్మల్ని. మరేంటి మరి దేవుడు ఏర్పరిచిన మీరు ఇష్టపడితేనే కదా అయింది. దేవుడు ఏర్పరిచిన బంధం అయినప్పుడు మీరు ఇష్టపడితే కదా అయ్యింది. మీరు కూడా ఒప్పుకున్నారు కదా. అంటే మీరు ఒప్పుకోకుండా పెద్దవాడు ఒప్పుకుంటే చేసేసారు. అది నేను అనేది ఇప్పుడున్న ట్రెండింగ్.